ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనముల గురించి, ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఎలా ఉందో, దేవుని యొక్క అసాధారణ శక్తి గురించి ఏమని సంభాషిస్తున్నారో ఈ వీడియోలో పూర్తిగా విందాం. నెహెమ్యా, నా జీవితంలో కొన్ని విషయాలు నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ ఏదో తెలియని భయం, నిరాశ. దేవుడు మన వెంట ఉన్నాడా? దేవుని సంకల్పం ఏమిటి? యాకోబా, నువ్వు దేవుని గొప్పతనాన్ని మర్చిపోవద్దు. దేవుడు అపరిమితుడు. యెషయా 46:9 గుర్తుందా? దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. అవును, కానీ అప్పుడప్పుడు దేవుడు నాపై దృష్టి పెట్టడం లేదనే భావం వస్తుంది. నీకెప్పుడైనా అలా అనిపించిందా? యాకోబా, మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో పోల్చలేవు. యెషయా 46:10 చెప్తుంది, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదను అనియు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో మనకన్నా ఎక్కువగా ఆయనకు తెలుసు. కాలం గడిచే కొద్దీ దేవుని సంకల్పం ఎలాగో మనకు తెలుస్తుంది. అంటే దేవుడు అన్ని విషయాలను ముందుగానే చూసి తన చిత్తాన్ని నెరవేర్చుతున్నాడా? ఖచ్చితంగా. దేవుడు ఆది నుండి అంతం వరకు తెలుసుకొనగలడని యెషయా చెప్తున్నాడు. మనం భయపడి నిరాశ చెందకూడదు. ఆయనకు తెలియని సమస్య లేదని నమ్ము. ఆయన అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. నిజమే, దేవుడు గొప్పవాడు. ఆయన పట్ల నమ్మకం గట్టిగా ఉంచుకుందాం. మీకు మా వీడియోలలో చూపిన ఆత్మీయ సత్యాలు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. ఆమేన్.